దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని నేను ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థన మనవులు తప్పక మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి శుక్రవారం మా స్థానిక గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, డైకస్ రోడ్, నెల్లూరు, ఆ మందిరంలో ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు ఉపవాస కూడిక. అంతేకాకుండా శనివారం కూడా కూడిక ఉంటుంది. వేరు సందర్భాల్లో ఉపవాస కూడికల్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్లో నేరెడ్మేట్ రామకృష్ణపురం దగ్గర మనకు ఒక ప్రేయర్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో కొంతమంది సహోదరులు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఆయా సందర్భాల్లో మిగతా రోజుల్లో కూడా వారు మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థనా విషయాలు మీరు దయతో పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకవేళ మీరు వాట్సాప్ ద్వారా పంపించకపోయినా యూట్యూబ్ సెక్షన్లోనే మీరు కామెంట్ సెక్షన్లోనే మీరు చూస్తూ ఉండగానే, అనగా వింటూ ఉండగానే ఆ కామెంట్స్ సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీరు టైప్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినట్టయితే మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దాన్ని వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేస్తాం. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అనేకుల ప్రార్థన మూలంగా దైవ కార్యం జరిగే అవకాశం ఉంది. అనగా ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా అని మాత్రం దయచేసి ప్రశ్నించొద్దు. దేవుడు ఎవరు ప్రార్థన చేసినా దేవుడు కార్యం వింటాడు, ఆలకిస్తాడు, లేకపోతే అనుగ్రహిస్తాడు, కార్యం చేస్తాడు. కనుక పరిశుద్ధులందరూ ప్రార్థించాలి, సంఘం ప్రార్థించాలి, వేరు స్థానిక సంఘాలు ప్రార్థించాలి. అనేకుల యొక్క ప్రార్థన ద్వారా మనం ఒక కార్యములో బలాన్ని పొందుకొని మనం ముందుకు సాగవచ్చు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో లోక కళ్యాణం గురించి మనం ఆలోచించాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఆధారంగా చేసుకొని లోక కళ్యాణము అనగా లోక శ్రేయస్సు, లోకం యొక్క మంచితనం దృష్ట్యా కొన్ని పనులు జరుగుతున్నాయి. కొన్ని సంబంధాల యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. ద రెస్టోరేషన్ ఆఫ్ ద రిలేషన్స్, ఆఫ్ ఫ్యూ రిలేషన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా, సువార్త ద్వారా కొన్ని సాధ్యమవుతాయి అనేటువంటి విషయాలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. అంటే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనము. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. దేవుని స్తోత్రం. మన ఇంగ్లీష్ తర్జుమాలో 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. Jesus and his disciples were all invited to the banquet, but with so many guests, they ran out of wine. And when Mary realized it, she came to Jesus and asked, "They have no wine. Can't you do something about it?" They have no wine. Wine ledu. No grape juice. No drink. Delighting చేసేటువంటి ఒక డ్రింక్ లేదు. ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి, ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఒక పానీయం వాళ్ళకి లేదు. వి డిడ్ంట్ ప్రిపేర్ వెల్. మేము దీనికి వరకు మానసికంగా సిద్ధపడలేదు. అకస్మాత్తుగా వచ్చారు గెస్ట్లు. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి ఇప్పుడు అన్న ఆందోళనలో ఆమె చెప్తున్న మాటలు, దే హ్యావ్ నో వైన్. వాళ్లకు ద్రాక్షారసము లేదు. ఎవరికి లేదు, ఏం లేదు అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు నా మనసులో మెదలాడినటువంటి కొన్ని మాటలు, వాటిని ఒక 4-5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలి. 5 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. కొందరి కొరతలు, ద నీడ్స్ ఆఫ్ సమ్ పీపుల్. కొందరి యొక్క అవసరతలు. కొందరికైనా అవసరతలు అందరికీ ఉంటాయి. కానీ కొందరి అవసరతలను గురించే మనం ఆలోచిద్దాం. అందరి అవసరతలు మనం తీర్చలేము. కొందరి యొక్క కొరతలు, అవసరతలు ఏంటి తెలుసుకొని వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ప్రస్తావించినటువంటి, పరిశుద్ధ గ్రంథం ప్రస్తావించినటువంటి కొన్ని కొరతల గురించి మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. వారికి ద్రాక్షారసము లేదు.
ఇదంతా సింబాలిక్గా మనం ఆలోచించాలి. అలంకార రూపంగా ద్రాక్షారసము ఆనందానికి గుర్తుగా ఉంది. ఇట్స్ ఏ సైన్ ఆఫ్ జాయ్. ద్రాక్షారసం అనగానే అదేదో ప్రత్యేకం. ఎందుకు ద్రాక్షారసం ఇస్తున్నారు? వేరే పండ్ల రసం ఇవ్వచ్చు కదా, అంజూర పండ్ల రసమో లేకపోతే వేరే పండ్ల రసం ఏదైనా ఇవ్వచ్చు కదా, ఎందుకు ద్రాక్షారసము అని అంటున్నప్పుడు వాళ్ళకి కామన్ థింగ్ అది. మనకు ద్రాక్షారసం ఇస్తున్నారంటే ఏదో ప్రత్యేకమైన విషయంగా కనిపించవచ్చేమో, కానీ వాళ్ళ సంస్కృతిలో అది కామన్గా ఉన్నటువంటి విషయం. ఎంతమంది కూడా చెప్పింటారేమో, 2000 సంవత్సరంలో లేకపోతే 99వ సంవత్సరంలో నేను మహారాష్ట్రలో నాగపూర్లో ఉన్నప్పుడు ఒక క్యాథలిక్ కాలనీకి వెళ్ళినప్పుడు, వాళ్ళు మిక్స్డ్ జనరేషన్గా ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కాలనీ మొత్తం ఆంగ్లో ఇండియన్సే. ఆ ఆంగ్లో ఇండియన్స్కి వాళ్ళ హౌస్కి వెళ్తే వాళ్ళు గ్రేప్ జ్యూస్ తీసుకొచ్చారు, వైన్ తీసుకొచ్చారు. తాగాలా వద్దా అనేటువంటి డైలమాతో, నో ప్రాబ్లం, ఇది దిస్ ఫెర్మెంటెడ్ బట్ నాట్ ఆల్కహాల్ మిక్స్ చేసింది కాదండి, ధైర్యంగా మీరు తాగొచ్చు అని చెప్పారు. అది బాగా ఫర్మెంట్ అయింది, బాగా బబుల్స్ నొరగలు గక్కుతున్నట్టుగా ఉంది, దాన్ని తాగాము, చక్కగా ఉంది. అడిగాము, ఎందుకు మీరు ఇలా ఆఫర్ చేశారని అడిగాము. ఇట్స్ కామన్ అండి, మాలో మా గ్రూప్స్లో ఈ కాలనీలో లేకపోతే ఈ కాలనీలో మా ఆంగ్లో ఇండియన్స్లో ఎస్పెషల్లీ ఈ క్యాథలిక్స్ మధ్యలో మేము ఇలాగే కామన్గా చేస్తుంటామని చెప్పారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క గ్రూప్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దాని దృష్టి ఆలోచించాలి, కానీ మన సాంప్రదాయంతోనే మన అర్థాలతోనే అందరినీ చూడడానికి వీల్లేదు, మన కాంటెక్స్ట్తోనే ఇతర కాంటెక్స్ట్లో చూడడానికి లేదు. ఇతర కాంటెక్స్ట్ను మనం అర్థం చేసుకోవాలి, కాంటెక్స్చువలైజేషన్ జరగాలి. ఇప్పుడు దాంట్లో కూడా అనలేదు మనం, అవి ఇంటర్ప్రిటేషన్లో వచ్చేటువంటి కొన్ని నియమాల్లో ఒకటి కాంటెక్స్చువలైజేషన్. కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని కాంటెక్స్ట్కి తగినట్టుగా మనం వ్యాఖ్యానించడం అనేటువంటి విషయాలు. సరే, కొందరి కొరతలు, ద్రాక్షారసము లేదు అంటున్నప్పుడు జస్ట్ ఒక విషయం యొక్క ప్రస్తావన మాత్రమే కాదు, ఒక భౌతికమైన విషయం యొక్క ప్రస్తావనే కాదు, కొన్ని కనబడని కొరతల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇవి కొందరి కొరతలు. ఇంతకుముందు కనబడనటువంటి అనగా ప్రస్తావించబడినటువంటి గుర్తించబడని కొన్ని కొరతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేదు ఎక్కడ చూసినా కానీ లేదండి, నా దగ్గర చేంజ్ లేదండి, నా దగ్గర అది లేదండి, ఇది లేదండి, నా దగ్గర డబ్బు లేదండి, నా దగ్గర అవకాశం లేదండి, అక్కడ ఉద్యోగం లేదండి, లేదు లేకపోతే నో అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటుంటాం. ఎస్ అనే మాట కూడా వింటాం, కానీ నో అనే మాట చాలాసార్లు, నో అనే మాట ఒక రిజెక్షనో లేకపోతే ఒక తిరస్కారమో లేదా ఒక త్రోసివేతో ఒక అవమానం అన్నట్టుగా ఉంది. ఎస్ అంటే సంతోషపడతాం, విజయపు గుర్తును చూపిస్తాం ఎస్ అన్నట్టుగా. నో అన్నప్పుడు కాస్త థమ్స్ డౌన్ అన్నట్టుగా మనం అలాగా పిడికిల్ని రివర్స్ చేసి చూపించడం మనం ఏం చేస్తుంటాం. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. నేను ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలోంచి నా మనసు ఆది కాండంలోకి వెళ్ళిపోయింది. అదేంటది అని ఆలోచిస్తే యోహాను సువార్తకి ఆది కాండానికి సంబంధం ఉంది. ఆరంభంలోనే 1వ అధ్యాయ ధ్యానములోనే మనం చెప్పుకున్నాం. అనగా ప్రతి సువార్తకి పాత నిబంధన గ్రంథాలకి పరిశుద్ధ గ్రంథము ఒకదానికొకటి లింక్డ్ అయి ఉన్నవి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఆదికాండం వేరు, అది వేరు, ఇది వేరు అని కాదు, ఇవన్నీ వేరుగా ఉన్నాయి, కానీ ఒకదానికొకటి పొంతన కలిగి ఉన్నాయి. ఆదికాండంలో బోధనకి వ్యతిరేకంగా యోహాను సువార్తలో బోధన లేదు, లేకపోతే మత్తయి, మార్కు, లూకా అనేటువంటి సమదృక్పథ సువార్తల్లో ఉన్నటువంటి బోధకు వ్యతిరేకమైన బోధ ఏమీ యోహాను సువార్తలో లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. వీటి మధ్యలో ఏదో లింక్ ఉంది, ఒకదానికొకటి ఏదో సంబంధం ఉంది. నాకు ప్రపంచంలో ఎక్కడో ఒక మూల పడినోడికి నాకు వాడికి సంబంధం ఏంటి అంటే ఏం లేదు అని మీరు అనొచ్చు, నేను అనుకోవచ్చు, కానీ జీసస్ చెప్పాడు సంబంధం ఉంది. అవసరత అనేది మీ ఇద్దరిని కలిపే అవకాశం ఉంది. పొరుగువాడు అంటే ఎవరు అని జీసస్ని అడిగారు కొంతమంది పరీక్షించడానికి అడిగారు.
అతి తెలివి కలిగినటువంటి బ్యాచ్. ఆ గుంపు వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, అలా కాదులే, మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక ఉపమానం చెప్పాలని మంచి సమరైన ఉపమానం చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గాయపడిన వానికి పొరుగువాడెవరు? యాజకుడా, లేవీయుడా, మంచి సమరయుడా? సహాయం చేసినట్టు మంచి సమరయుడా? మీరు కూడా అలాగే మారండి. మీరు కూడా ఒక మంచి పొరుగువానిగా, మంచి నైబర్గా, మంచి సమరయుడిగా మారండి అని చెప్పాడు. చూడండి, పొరుగువాడు అంటే ఇరుగు పొరుగు అని అంటాం. పొరుగువాడు అనగానే వాడు చాలా దూరంలో ఉన్నాడని కాదు, చాలా దగ్గరగా పొరగా ఉన్నవాడు అనేటువంటి తెలుగు మాటలోనే అర్థం అది. అనగా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, లేకపోతే మాకు ఎదురుగానో లేదా పక్కనో లేకపోతే అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు యొక్క విశాలమైనటువంటి దృక్పథంతో కూడుకున్న నిర్వచనం చూడండి. ప్రపంచంలో అవసరతలో ఉన్న ప్రతివాడు నీ పొరుగువాడే. చూడండి ఎంత గొప్ప అద్భుతమైన విషయమో. వసుదైక కుటుంబం అనే కాన్సెప్టు బైబిలేతర సాహిత్యములోనే కాదు, బైబిల్లో కూడా ఉంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ద వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో కూడా ఉంది. నీ పొరుగువాడు ఎవరో తెలుసా? గాయపడి ఉండొచ్చు, వాడు ఏ విధంగా అయినా గాయపడి ఉండొచ్చు, కానీ వాడు నీ పొరుగువాడే. నువ్వు గాయపడలేదు, వాడికి నీ అవసరం ఉంది, వాడిని నువ్వు తీసుకొని పోవచ్చు, వాడికి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు, వాడికి ఎంత ద్రాక్షారసం నూనె ఏదో పోయొచ్చు, వాడిని పూటకూళ్ళ వాని ఇంటికి చేర్చవచ్చు. నువ్వు చేయగలిగిన మినిమం రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి. యాజకుడిలాగో లేవీయుడిలాగో తప్పించుకొని ముఖం చాటేసుకొని ఏవో సాకులు చెప్పుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ సంథింగ్ ఫర్ దెమ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వీఆర్ నైబర్స్ టు అదర్స్. ఎక్కడో చూడండి, ఆయన సమరయుడు అన్నారు. ఆయన ఎరికో సంబంధించిన వాడు కాదు, యెరూషలేముకు సంబంధించిన వాడు కాదు. ఈడు యెరూషలేములోంచి ఎరికోకి వెళ్తున్నాడు. కానీ మూడవ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వచ్చి యెరూషలేము వాడు ఎరికోలో గాయపడినా, ఎరికో వాడు యెరూషలేములో గాయపడినా వాడిని మాత్రం తీసుకుపోయి ట్రీట్మెంట్ తీసుకుపోయాడు. అక్కడ నుంచి ఉన్న స్థలం నుంచి మళ్ళీ యెరూషలేముకు తీసుకొని పోలేదు, పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి ఇన్నికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మనం చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ మనం నెరవేర్తిస్తూ అవసరతను గుర్తించి మనకున్నటువంటి అత్యవసరత పరిస్థితులను కాస్త అలక్ష్యం చేసి మనం ముందుకు సాగాలి అనేది యేసు ప్రభు యొక్క ఉపదేశం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేది, వారికి ద్రాక్షారసం లేదు అనేటువంటి ఆ సింపతి, అయ్యో పాపం అనేటువంటి మేరీ యొక్క సింపతి, మరియమ్మ గారి సింపతి బాగానే ఉంది. కానీ అదే సమయంలో షీ వాజ్ ఎ హెల్ప్లెస్ ఉమెన్ అట్ ద టైం. ఆమె నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంది, ఆమె అద్భుతాలు చేయలేని స్థితిలో ఉంది. మేరీ కాంట్ డూ ఎనీ సైన్స్ ఆర్ మిరకిల్స్, బట్ ఓన్లీ జీసస్ కుడ్. యేసు ప్రభు యొక్క శిష్యులు తప్ప మరియా ఎటువంటి అద్భుతాలు చేసినట్టు లేఖనాలు చెప్పడం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, జెనసిస్ 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. పాయింట్ చూడండి, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. కానీ అతను ఏం చేస్తాడంటే ఈ వాంఛను ఆధారంగా చేసుకొని నిన్ను పరిపాలిస్తాడు, నిన్ను తన కాళ్ళ దగ్గర ఉంచుకుంటాడు అన్నట్టుగా, అనగా నీ మీద డొమినియన్ చేస్తాడు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఆదాముకు సాటి అయిన సహాయము, ఆదాం అవ్వ నీకు సాటి అయిన సహాయం, నీలో నుంచి వచ్చింది సాటి అయిన సహాయం. నీ బానిస కాదా, నీ దాసురాలు కాదు, నీ స్నేహితురాలు, లేకపోతే నీ సహ భాగస్వామి, నీ పార్ట్నర్, అంతవరకే. కానీ ఇప్పుడు ఏమైందంటే పాపము తర్వాత పరిస్థితులు రివర్స్ అయిపోయినాయి. వారికి ద్రాక్షారసము లేదు అనే మాట ఆలోచించినప్పుడు వారి మధ్య సమానత్వం లేదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ వాస్ నో ఈక్వాలిటీ బిట్వీన్ యాడమ్ అండ్ ఈవ్. అదేంటిది? దేవుడు అలా సృష్టించాడా? లేదు, దేవుడు అలా సృష్టించలేదు. మానవ పాప పరిణామము బట్టి, పాప ఫలితాన్ని బట్టి సమానత్వాల్లో తేడా వచ్చేసింది, ఆధిపత్యం వచ్చేసింది, పెత్తనం వచ్చింది, బాసిజం ఉంది.
ఇంతకుముందు దాసిజం ఉంది. దాస్ అనగా దాసుడుగా ఉండే తత్వం. ఇప్పుడు బాస్ అయిపోయాడు. దాసుడుగా ఉండాలి, బాసుగా ఉండాలి. చూడండి, ఎక్కడైతే పాపం ప్రవేశించిందో పాప ప్రవేశం వలన సమానత్వం దాని సమతుల్యతను కోల్పోయింది. ద ఈక్వాలిటీ లాస్ట్ ఇట్స్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎవరో ఒకరు డామినేషన్ చేయాలి, ఎవరో ఒకరు పెత్తనం చేయాలి. ఆమె వాంఛించింది కనుక, వాంఛించకపోతే ఎలా జరిగి ఉండదో మనకు తెలియదు. అతను ఎందుకు వాంఛించలేదు అనే ప్రశ్న మనం ఇక్కడ వేసుకుంటే మనం ముందుకు సాగలేము. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, సమానత్వం లేదు. పాపుల మధ్యలో, పాపము చేసిన వారి మధ్యలో సమానత్వం ఉండదు. నెంబర్ 1, మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 23, 24 వచనాలు మనం గమనించినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాలు. స్తోత్రం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచాలి. ఏదేను తోటలో నుంచి అతన్ని పంపివేశాను. తోటలో అతను తయారు చేయబడలేదు, అతను పంపివేయబడ్డాడు. నేల నుంచి తోట వెలుపలికి పంపించబడ్డాడు. తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కునున్న కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గోజ్వాలమును నిలబెట్టెను. దేవుని స్తోత్రం. ఈ 2 వచనాలు మనకేం నేర్పిస్తున్నాయంటే, తోటలోంచి తరిమేయబడ్డారు, ఇక తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇక ఏదైనా దేవుడు నియమించినట్టు ఖడ్గజ్వాలను లేదా కెరూబులను తప్పించుకొని వస్తే, దేవుడు వాటిని తొలగిస్తే తిరిగి రావచ్చు, కానీ తొలగించినంత కాలం వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈలోపు వాళ్ళ మరణం కూడా జరిగింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట. రెండో మాట, వారికి ప్రవేశం లేదు. ఒక తోటలోకి దైవ నిర్మితమైనటువంటి, దేవుడే కలుగునుగా కానీ కలుగు చేసిన తోట, మిగతా తోటల లాంటి తోట కాదు. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవహు వేసిన తోట లాంటిది కాదు. ఆ తోటలో నోవహు కలుగునుగాక, ద్రాక్ష తీగలు కలుగునుగాక అని పలకలేకపోయాడు. శక్తిని కోల్పోయాడు. దైవికమైనటువంటి అనుకరణ చేయలేకపోయాడు. ఎందుకంటే కొన్ని జనరేషన్స్ దాటిపోయినాయి. 9 జనరేషన్స్, 9 తరాలు, ఇంచుమించు 360-400 సంవత్సరాలు దాకా దాటిపోయింది. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడ చూడండి, ఈ తోటలో అన్నీ కలిసి ఉన్నాయి, కానీ ఈ తోటలో మాత్రం కేవలం అది ద్రాక్ష తోట అని మాత్రమే రాయబడింది. మానవుడు ఒక టైపు లాంటిదే చేయగలడు, ఒకే విధానంలో చేయగలడు. దేవుడు అనేకమైన విధాల్లో కార్యాలు చేయగలడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, వారి మధ్యలో సమానత్వం లేదు. రెండోది, వారికి ప్రవేశం లేదు. పాపికి ప్రవేశం లేదు. పాపికి దైవికమైన ఆశీర్వాదాల్లోకి ప్రవేశం లేదు. పాపుల మధ్యలో సమానత్వం లేదు. పాపికి ఏమాత్రం పూర్వపు స్థితిలోకి, పూర్వపు ఆశీర్వాదాల్లోకి ప్రవేశం లేదు. అంటే ఏంటి, ద్రాక్షారసం లేదని చెప్పేసి దాన్ని ఆధారంగా చేసి అక్కడ ఉన్నవాళ్ళు పాపులా, వాళ్ళు పాపాన్ని బట్టి ద్రాక్షారసం లేకుండా పోయిందా అని నేను అనడం లేదు. అలా ప్రశ్నిస్తే ప్రశ్న సరికాదు అని నేను చెప్పగలను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం లేదు అంటే కొన్ని కొరతలు మీ దృష్టికి తేవాలనేది నా ఆలోచన. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. నేడు ఈ ప్రదేశం నుండి నేడు లేకపోతే టుడే ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీవు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనైందును. చాలండి, నువ్వు వెళ్ళగొట్టితివి, వెలివేయబడ్డాను, వెళ్ళగొట్టబడితిని, వెలివేయబడ్డాను అనే మాటలు తను వాడుతున్నాడు. పారిపోయింది, తను పారిపోయాడు, తప్పు చేసి పారిపోయింది. పారిపోతున్న తనను వెంటాడుతూ వచ్చాడు సృష్టికర్త, నీ తమ్ముడు ఎక్కడా అని పశ్చాత్తాపడి మరలా తిరిగి తమ్ముడిని బ్రతికించమని అంటాడేమో అని ఆశపడి ఉండొచ్చు. కానీ తిరుగుబాటు ద్వారానే అతనిలో కనిపించింది. తన తండ్రి అయినటువంటి ఆదాములో కనిపించినట్టు అదే తిరుగుబాటు ద్వారానే కుమారుడిలో కనిపించింది. తండ్రి లక్షణాలు కుమారునికి రాకుండా ఎలా ఉంటాయి? మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము, ఆయన చెప్తున్న మాట, నీ సన్నిధిలో నేను ఇప్పుడు ఉండలేను. ఐ కాంట్ రిమైన్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో నాకు చోటు లేదు. ఒకటి, సమానత్వం లేదు.
రెండోది ప్రవేశం లేదు, మూడోది చోటు లేదు. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. మనకు ఓ మానవుడా, పిచ్చుకల కన్నా వానకోవెల కన్నా శ్రేష్ఠుడమైన నీకు దేవుని సన్నిధిలో కాస్త స్థలం సంపాదించుకోలేవా? అక్కడంత సంపాదించుకున్నాను, అంత పొలం సంపాదించుకున్నాను, ఎంత పొలం సంపాదించుకున్నాను, అన్ని ప్లాట్లు సంపాదించుకొని చెప్తున్నావు, బాగానే ఉంది, సంపాదించుకో. కానీ దేవుని సన్నిధిలో, దేవుని గుండెలో కాస్త స్థలం సంపాదించుకున్నావా? దేవుని గుండెలో గుప్పెడంత స్థలాన్ని సంపాదించుకోగలిగావా? నీ ఆత్మ నివసింపదగినంత స్థలాన్ని సంపాదించుకోగలిగావా? అంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేవుని సన్నిధిలో, విశాలమైన దేవుని సన్నిధిలో చోటు లేకుండా పోయినటువంటి దేశద్రిమ్మర అయినటువంటి కయ్యూని యొక్క స్టోరీ ఎంత విషాదకరమైందో ఆలోచించండి. దేవుని స్తోత్రం. మూడో విషయం మనం ఆలోచించాం. ఒకటి సమానత్వం లేదు, రెండోది ప్రవేశం లేదు, మూడోది చోటు లేదు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. తన గుడారములో వస్త్రహీనుడిగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, తన వస్త్రాన్ని కోల్పోయాడు. విలువ లేదు అతనికి, విలువను కోల్పోయాడు. విలువనే కాదు, వలువను కూడా కోల్పోయాడు. వలువలు అంటే వస్త్రాలు. వలువలు కోల్పోయిన వాడికి విలువలే ఉంటాయి. బట్టలు లేకుండా తిరిగేటువంటి అనాగరికుడికి, దిగంబరికి విలువలే ఉంటాయి. గేరాసేను దేశంలో దెయ్యం పట్టిన వాడికి విలువలు లేవు కాబట్టి వాడి ఒంటి మీద బట్ట నిలవడం లేదు. ఎవడైనా దయదలిచి ఒక వస్త్రం కుట్టిస్తే, వాడికి ధరింపజేస్తే వాడు దాన్ని చించేస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా వస్త్రాలు అక్కడక్కడ చింపుకుంటున్నారు కొంతమంది, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర. ఏంటిదంటే స్టైల్ అంటున్నారు. నాకు అనిపిస్తుంది గేరాసేను దేశంలో పట్టినట్టు అదే ఆత్మ ఈ ప్రజల్లో పట్టిందేమో. ఇప్పుడే ఇలా చించుకుంటున్నారు, రాబోయే రోజుల్లో వస్త్రాలు ఎలా చించుకుంటారో అర్థం కాని పరిస్థితి. వస్త్రాలు ఎంత మాన్యతగా మన దేహాన్ని కప్పుకోవడానికి వినియోగపడాల్సిన వస్త్రాలు, పొట్టి పొట్టి వస్త్రాలు వేసుకొని కురచైన దుస్తులు ధరించి దేవుని సన్నిధిలో నిలబడడం ఎంత అవమానకరం అండి. ఎంత హుందాగా వస్త్రాలు ధరించి ఎంత 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 గౌరవప్రదంగా దేవుని సన్నిధిలో కనబడాలి. అవి మర్చిపోయి నేటి వస్త్రధారణ ఎంత విచిత్రంగా ఉంది, ఎంత బాధాకరంగా, ఎంత జుగుప్సాకరంగా ఉందో ఆలోచించండి. తను వస్త్రహీనుడైపోయాడు, విలువ లేదు. తాగుబోతుడి మాటకి ఎవరు విలువిస్తారండి? తాగుబోతుడి మాటను ఎవరు పట్టించుకుంటారు? వాడు తాగేదో మాట్లాడండి, ఆయన ఏదో చెప్పాడు, నేను నీకు ₹1,00,000 ఇస్తానంటున్నాడు ఒక ఆయన తాగువి, నా ప్లాట్ నేను నీకు రాసిస్తానంటున్నాడు తాగుబోతాడు. వెంటనే పోయి రాయించుకుంటావు ఏంటి? వాడు తాగిన మత్తులో 100 మాట్లాడతాడు, వాడి మాటకి విలువ లేదు. మత్తు దిగిన తర్వాత వాడు మాట్లాడిన మాటకే విలువ ఉంది. మత్తులో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడి ఏ మాటకి విలువ లేదు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట విలువ లేదు. ఒకటి సమానత్వం లేదు పాపుల మధ్యలో, రెండోది పాపులకు ప్రవేశం లేదు, పాపులకు చోటు లేదు, డాంబికులకు చోటు లేదు, పాపులకు చోటు లేదు. అంతేకాకుండా పాపికి విలువ లేదు. పాపి యొక్క పరిస్థితి చూడండి. ఓడలో జంతు జాలాన్ని తనతో పాటు 7 మందిని నిలబెట్టుకొని వాళ్ళని నియంత్రించుకొని వాళ్ళని మెయింటైన్ చేసినటువంటి భక్తుడు దిగంబరిలాగా కుప్ప కూలినట్టుగా తన గుడారంలో తాను ఉండడం ఎంత విచారకరం చూడండి. వారి యొక్క ఆరంభం ఎంత అద్భుతంగా ఉంది, వాళ్ళ యొక్క అంతము ఎంత విషాదకరంగా ఉంది చూడండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు కదా. ఏది మన అంతాలు ఎలా ఉన్నాయి? ఆరంభంలో బాగానే బోధిస్తూ ఈ రోజుల్లో పెద్ద ప్రసిద్ధిగాంచిన దైవజనులు ఎన్ని దుర్బోధలు చేస్తున్నారు, ఎంత విచారకరం చూడండి. డబ్బు వచ్చేసరికి బోధలు మారిపోతున్నాయి, పాపులారిటీ వచ్చేసరికి బోధలు మారిపోవడం లేదా? విచారకరం కాదా? సరే, ఏదేమన్నప్పటికీ 5వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం. నీళ్ల వలె చంచులడవై, రూబేను నా జ్యేష్ఠ కుమారుడా, నీవు నీళ్ల వలె, వాటర్ లాగా చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీవు అతిశయాన్ని పొందవు. నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని చాలండి. రూబేను చేసిన పాపాన్ని ఎత్తి చూపించి యాకోబు గారు ప్రవచనం మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ జనరేషన్స్ను ఉద్దేశించి రూబేను కుమారులు, రూబేను యొక్క 2వ తరమో 3వ తరమో 4వ తరమో 5వ తరమో ఉద్దేశించి వాళ్ళు ఎన్నో తరమైనా కానీ ఇశ్రాయేలులో భాగమేగా,
ఆదికాండం 49వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎంతమంది కుమారులైనా వాళ్ళందరూ యాకోబు కుమారులే, ఇశ్రాయేలు కుమారులే, ఇశ్రాయేలు జనాంగమే కదా. వాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. నువ్వు అతిశయము పొందవు అనగా దీని అర్థం ఏంటంటే అతిశయాస్పదము నీకు కలుగదు. యు వుడ్ నాట్ గెట్ గ్లోరీ ఆర్ ఆనర్. నువ్వు చేసిన తప్పును బట్టి నీకు ఘనత రాదు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు ఘనత రాదు. పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోయాం. పాపము వచ్చిందా మహిమ బయటికి వెళ్ళిపోద్ది. పాపము మహిమ రెండు ఒకే చోట కలిసి నివసించలేవు. ఒకే వరలో రెండు కత్తులు ఎమడలేవు అన్నట్టుగా మన ఆత్మ వరలో పాపము మహిమ నివసించలేదండి. మన జీవితంలో రెండు కలిసి నివసించే అవకాశం లేదు. ఉంటే అదన్నా లేతే ఇదన్నా అంతవరకే. కానీ నువ్వు సగం రోజులు నేను సగం రోజులు, పగలంతా నువ్వు రాత్రంతా నీవు అనే అడ్జస్ట్మెంట్ వాటి మధ్యలో కుదరదు. ఒకళ్ళ సీట్ల విషయంలోనూ లేకపోతే అధికార పీఠాల విషయంలో అడ్జస్ట్మెంట్లు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విధానాల్లో అవి కనిపించవు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 5 విషయాలు మీకు గుర్తు చేశాను. ఒక పాపి జీవితంలో లేకపోతే ద్రాక్షారసము లేదనే ఆ మాటను బేస్ చేసుకొని మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోయి మనం ఒకటి సమానత్వం లేదు. వాళ్ళు యూదులు పాపులే ఒక విధంగా చెప్పని, యేసును గుర్తించిన వాళ్ళు, మత్తులుగా ఉన్నవాళ్ళు, మత్తుకు అలవాటు పడినవాళ్ళు, ప్రతి వివాహానికి వెళ్ళి మత్తిల్లేటువంటి విచిత్రమైన జనాంగం వాళ్ళు. తిండిబోతులు అయితే తాగుబోతులు, తిరుగుబోతైనటువంటి జనాంగం. వాళ్ళ మీద నా విద్వేషాన్ని వెళ్ళగక్కడం లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళ మధ్యలో లేనివి కనిపించేటువంటి కొరతలు ఏంటి అంటే, కొందరి కొరతలు ఏంటంటే సమానత్వం లేదు, ప్రవేశం లేదు, అంతేకాకుండా మూడవదిగా మనం ఆలోచించినట్టుగా చోటు లేదు, నాలుగవదిగా మనం ఆలోచించినట్టు విలువ లేదు, ఐదవదిగా ఘనత లేదు. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు. ద్రాక్షారసము లేదు అని పరిశుద్ధాత్ముడు ఒక కొరతను మా జ్ఞాపకం చేసినప్పుడు మాకు అనేకమైన కొరతలు గుర్తొస్తున్నాయి. అవును ప్రభా, కొరతలు లేని మానవులు అంటూ లేరు. సమయంలో మా కొరతలన్నీ తీర్చడానికి నువ్వు సమర్థుడివి. కళ్యాణాల్లో మాత్రమే కాదు, వేరువేరు సందర్భాల్లో కూడా మా కొరతలు తీర్చండి. మాకు విలువను అనుగ్రహించండి, మాకు ప్రవేశాన్ని అనుగ్రహించండి, సమానత్వాన్ని అనుగ్రహించండి, ఘనతను అనుగ్రహించండి ప్రభువా. కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకోగలుగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.